గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎన్టీఆర్ జాతకం ప్రకారం ఏంటంటే లగ్నంలో రవి ఉండడం వల్ల ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా గొప్ప స్థాయికి రాబోతున్నాడు. హీ విల్ బికమ్ ద నంబర్ వన్ యాక్టర్ ఇన్ ఇండియా అండ్ హీ విల్ గెట్ వెరీ వెరీ ఫేమ్ ఇన్ హిస్ ఫీల్డ్ బికాస్ ఆఫ్ రవిస్ ప్లేస్డ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. వన్ మోర్ ప్లస్ పాయింట్ ఏంటంటే అతనికి బలమైన రాజయోగాలు ఉండడము. ఎన్టీఆర్ ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే నిజమైన మా రాజయోగం ఇంకా స్టార్ట్ కాలేదు. అదొక విచిత్రం ఏంటంటే అందరూ ఇంకా అతనికి ఒక కరెక్ట్ మార్గదర్శ పడలేదని నా ఉద్దేశము. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఇంకొక 2-3 ఇయర్స్ తర్వాత ఒక నిజమైన రాహుమాత స్టార్ట్ అవుతుంది. ఆ మహర్దశలో నాకు తెలిసి ఎన్టీఆర్ ప్రపంచంలోనే గొప్ప యాక్టర్ అవుతాడు. ఇప్పటి వరకు చూసింది ఎన్టీఆర్ జాతకంలో ఉన్న ఫస్ట్ పార్ట్ మాత్రమే. అందరూ అనుకుంటారు ఎన్టీఆర్ ఇప్పటికే చాలా సాధించేశాడు, ఇంక నుంచి డిక్లైన్ అవుతాడు ఫ్యూచర్లో ప్రొఫెషనల్గా అనుకుంటారు. కాదు, ఇప్పటి వరకు చూసింది చాలా తక్కువ. అతనికి స్ట్రగుల్స్ ఉన్న పీరియడ్లోనే ఇంత సక్సెస్ సాధించినప్పుడు నిజమైన సక్సెస్ ఫ్యూచర్లో వస్తే, నిజమైన మహర్దశలు రాజయోగాలు ఉన్న మహర్దశలు అతనికి వస్తే ఆ యోగాన్ని ఎలా చూస్తాడనేది ఫ్యూచర్లో చూడాలి. నిజమైన మహర్దశ కానీ అతని జీవితంలో జరిగితే అతని ఈ సక్సెస్కి 10 రెట్లు అంత నిజమైన ఫేమ్ని, నేమ్ని, సక్సెస్ అని అతను చూస్తాడు. అందరూ అనుకుంటున్నట్టు చాలా కష్టాలను అనుభవించి ఒక స్థాయికి వచ్చిన ఎన్టీఆర్ ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని, ప్రపంచంలోనే గొప్ప టాప్ 10 యాక్టర్లలో మన నందమూరి తారక రామారావు గారు ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.